దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమ, ప్రభావము, ఘనత కలుగును గాక. దేవుని వాక్యమును మనము ఎంత శ్రద్ధగా వింటామో దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఆయన నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నదనే మాట మనకు వాక్యంలో కనబడుచున్నది. అనగా ఎక్కువగా దేవుని వాక్యంతో మనం సహవాసం చేసినట్టయితే, అనగా ఎంత విరివిగా మనం దేవుని వాక్యం చదివినప్పుడు కావచ్చు, లేక దేవుని వాక్యం మనం వినడం ద్వారా కావచ్చు, మనము విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళడానికి దేవుని వాక్యం మనకు సహాయం చేస్తారు. అనగా ఈ లోకంలో మనం జీవించుచున్నప్పుడు అపవాది తప్పకుండా మనకు అనేక రకమైన వారు శ్రమను కలుగజేస్తాడు. దేవుని వాక్యం మనకు ఆ శ్రమల నుంచి మనం బయటపడడానికి, లేక ఆ శ్రమను మనం జయించడానికి వాక్యం మనకు శ్రమ. వాక్యం అనగా యేసయ్యే. మనము వాక్యం చదువుతున్నామంటే యేసయ్య గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎంత ఎక్కువగా మనం వాక్యం చదువుతామో అంత ఎక్కువగా మనము యేసయ్యతో మనం సహవాసం చేస్తూ ఉన్నట్టుగా మనకు వాక్యం మనకు తెలియపరుస్తుంది. రండి దేవుని వాక్యం చదువుకుందాం. ఈరోజు మనతో దేవుడు ఏ విషయం మాట్లాడుకోవచ్చున్నాడో ఆ యొక్క విషయాన్ని మనం శ్రద్ధగా విందాం. చూడండి, కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 3వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానాంశంగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయం 3వ వచనం. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. చిన్న మాట ప్రార్థన చేసుకుని మనం వాక్యం ప్రారంభించుకుందాం. కృపగల రాజా, ప్రేమగల తండ్రి, మీ బంగారు పాదములకు వందనామైన తండ్రి, ఇదిగో నా ప్రభా తండ్రి యేసయ్య, ఈ సమయంలో మా ప్రియులందరితో నా ప్రభా మీరు మాట్లాడుకోవచ్చున్న సంగతిని నా తండ్రి నేను తెలియపరచుటకు నన్ను నీ నోటి బోరగా వాడుకోండి నా ప్రభా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నేను యేసయ్య వారి జీవితంలో కలిగిన అనేక శ్రమల నుంచి వారిని విడిపించి, వారి వ్యాధుల నుంచి వారికి విడుదల కలుగ చేసి, వారి యొక్క ఆర్థిక ఇబ్బందుల నుండి వారిని నా తండ్రి వారిని విడుదల కలుగ చేసి నా ప్రభా ప్రియులందరికీ శాంతి సమాధానం దయచేయమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. 32వ కీర్తనను దావీదు గారు రాసి ఉంటున్నారు. దావీదు గారు కీర్తనల గ్రంథంలో 73 కీర్తనలు ఆయన రాసి ఉంటున్నాడు. 150 అధ్యాయం కలిగిన ఈ కీర్తనల్లో సింహభాగం అనగా 73 కీర్తనలు దావీదు గారు రాసి ఉంటున్నారు. దావీదు గారి యొక్క అనేక అనుభవాలు, అనగా ఆయన చేసిన ప్రార్థన, విజ్ఞాపన, మరి ఆయన చేసిన స్తుతి, ఇవన్నీ కూడా మనకు కీర్తనల గ్రంథంలో మనకు కనపడుతుంది. ఈ యొక్క 32వ కీర్తనను దావీదు పశ్చాత్తాపంతో ఆయన ఈ యొక్క కీర్తనను రాస్తున్నాడు. అనగా తన మనసులోని బాధను, ముఖ్యంగా ఇక్కడ ఒక మాట మనకు కనపడుతుంది, ఆర్తధ్వని. ఈరోజు మన యొక్క ధ్యానాంశం కూడా ఆర్తధ్వని పైనే ఉంటారు. చూడండి, దావీదు గారు దేవునికి ఆయన హృదయానుసారుడుగా పిలువబడి ఉంటున్నాడు. అనుక్షణం, అనగా దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పటి నుంచి, మరి యెరూషలేములో ఆ యొక్క ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యానికి సింహాసనం పైన ఆయన కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ దేవుణ్ణి ఆయన విస్మరించకుండా, ఎక్కడ ఆయన దేవుణ్ణి వదిలిపెట్టకుండా ప్రతిరోజు ప్రతి గడి ఆయన ప్రార్థిస్తూ, స్తుతిస్తూ, ఆరాధిస్తూ తన యొక్క బాధను విజ్ఞాపనం చేస్తూ ఉండేవాడు. మరి ఇలాంటి దావీదు తన జీవితంలో ఒకే ఒక పొరపాటు చేశాడండి. ఒకే ఒక్క పొరపాటు, అది కూడా బత్షెబా యొక్క విషయంలో దావీదు తనను నిగ్రహించుకోలేక ఆమె చూసిన ఆ యొక్క చూపును తల తిప్పుకోకుండా, ఆ మోహపు చూపుతో ఆ యొక్క జారత్వానికి అతడు లోబడిపోయి బత్షెబాతో, అనగా ఊరియా భార్య అయిన వేరొకరి భార్య అయిన బత్షెబాతో అతడు పాపము చేసి, మరి అంత మాత్రమే కాకుండా తన బత్షెబా యొక్క భర్తను ఊరియాను కూడా చంపివేసినట్లుగా ఒక హంతకుడుగా మారిపోయినాడు దావీదు. ఒకే ఒక చిన్న పొరపాటు తన జీవితం యొక్క గమనాన్నే మార్చేసిందని. దేవుడు కూడా దావీదును శిక్షించకుండా ఉండలేదు. ఖచ్చితంగా దావీదును దేవుడు శిక్షించినాడు. తన యొక్క కుమారులను కూడా దావీదు పోగొట్టుకున్నాడు. రాజ్యం నుండి అతడు అడవుల వెంబడి పరిగెత్తడం ప్రారంభించినాడు. చూడండి, అతని కుమారుడైన అమ్నోను పోగొట్టుకున్నాడు, అబ్షాలోమును పోగొట్టుకున్నాడు, అదోనియాను పోగొట్టుకున్నాడు.
ఉన్నాడు. మరి వీటన్నిటికీ మూల కేంద్రం ఎక్కడున్నదంటే దావీదు బత్షెబాతో చేసిన పాపము మరియు బత్షెబా యొక్క భర్త అయిన ఊరియాను చంపించేయడము, ఈ యొక్క పాపము దావీదును వెంటాడిందని. ఆ సమయంలో దావీదు దేవుని పాదముల చెంత పడి, నాయనా నేను పాపాత్ముడను, నా తల్లి గర్భంలో నేను పాపాత్ముడుగానే పుట్టినానైనా, నన్ను నీ రక్తంతో కడగయ్యా, హిస్సోపుతో నన్ను కడగయ్యా, నన్ను పరిశుద్ధినిగా చెయ్యయ్యా, నేను చేసిన పాపం నన్ను విడిపించయ్యా అని దావీదు తన ఆర్తత్వాన్ని దేవునికి తెలియపరిచి ఉంటున్నాడు. మరి దేవుడు కూడా దావీదును తన ఎద్దకు పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు దావీదును క్షమించినట్లు కూడా మనం వాక్యంలో చూస్తున్నామండి. దావీదు తన జీవితంలో చేసిన ఒకే ఒక్క పొరపాటుకు దావీదు తన మూల్యం చెల్లించుకుని ఉంటాడు. ఇంకా మనము చేస్తున్న పాపముల గురించి మనం ఆలోచన చేసినట్టయితే ఎన్ని రకాల తప్పులు చేస్తున్నాం, ఎన్ని రకాల పాపం చేస్తున్నాం. వాక్యం ఉంటున్నది, జాగ్రత్తలకు మీరు దూరముగా పారిపోవుడి. వేరొక పాపములు కావచ్చు, దొంగతనం కావచ్చు, ఇవన్నీ కూడా దేహము వెలుపల నుండి చేస్తాం. కానీ వ్యభిచారం అనేది తన సొంత శరీరంతో చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క పాపమునకు పర్యవసానం భయంకరంగా ఉంటుంది. మన దేహము దేవుని ఆలయం అన్నాడు. మొదటి కీర్తన గ్రంథము 3వ అధ్యాయం 16-17 వచనాల్లో, మీ దేహము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా? ఆ ఆలయం ఎవడైనా పాడు చేసినట్లా దేవుడు వారిని పాడు చేయని వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి మనము తస్మాత్ జాగ్రత్తలకు దూరంగా బ్రతకాలనేసి వాక్యం మనకు సెలవిస్తున్నదండి. దావీదు తను తాను నియంత్రించుకోకుండా ఆ యొక్క చేసిన పాపం యొక్క పర్యవసానం ఆయన అనుభవించినాడు. మరి అందుకే అంటున్నాడు 32వ కీర్తన 1వ వచనంలో, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందిన వాడు ధన్యుడు అని వాక్యంలో వ్రాయించుండి. 32వ కీర్తన మరి 1వ వచనంలో, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఎవరైతే తమ పాపములు చేసినారో వారు దేవుని యొక్క వచ్చి పశ్చాత్తాపడిన వాడు ధన్యుడని వాక్యంలో వ్రాయబడి ఉంటుందండి. కాబట్టి అంత మాత్రమే కాకుండా దావీదు తన కీర్తనలో ఈ యొక్క మాటను ఆయన మరలా ఆయన తెలియజేసినట్టు చూడండి. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో కూడా, నా దేవా నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వినక నీవేళ దూరముగా ఉన్నావు. ఇక్కడ కూడా దావీదు గారు, నా దేవా నన్నెందుకయ్యా నువ్వు విడిచిపెట్టావు, నా ఆర్తత్వాన్ని నన్ను రక్షింపక నా ఆర్తత్వాన్ని వినక నీవేళ దూరముగా ఉన్నావయ్యా అని దావీదు తన ఆర్తత్వాన్ని తెలియపరుస్తున్నాడు. ఇదే మాటను యేసయ్య సిలువపై 4వ మాటగా ఏలీ ఏలీ లామా సబక్తా అనే పలికినగా, నా దేవా నీవు నన్నేల విడిచితివని యేసయ్య కూడా సిలువపై ఆయన ఆర్తత్వాన్ని ఆయన చేసి ఉంటున్నాడు. మరి అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా దావీదు ఇలా రాస్తున్నాడు, నా రాజా నా దేవా నా ఆర్తత్వాన్ని ఆలకించుము, నాయనా నిన్నే ప్రార్థిస్తున్నాను. కీర్తన 130వ కీర్తన 2వ వచనంలో కూడా, ప్రభువా నా ప్రార్థన ఆలకించుము, నీ చెవి యొగ్గి నా ఆర్తత్వాన్ని వినుము. దావీదు గారు పదే యొక్క పదాన్ని ఆయన రాసుకుంటూ వస్తున్నాడు. చూడండి, గమనించండి, మన జీవితంలో కూడా మనము తట్టుకోలేని శ్రమలు, మరి భరించలేని బాధలు, ఎవరితో చెప్పుకోలేనటువంటి సమస్యలు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, లేక అనారోగ్య సమస్యలు కావచ్చు, మరి ఎటువంటి శ్రమలు వచ్చినప్పుడు మనం మనుషుల దగ్గరికి వెళ్ళి వాటిని వ్యక్తపరచకూడదండి. ఎందుకనగా మనుషుల దగ్గర నీ యొక్క ఆ యొక్క శ్రమల గురించి నువ్వు చెప్పుకున్నట్టయితే నీవు పక్కకు వెళ్ళిన వెంటనే వారు నీ గురించి ఎగతాళి చేయొచ్చు, నవ్వుకోవచ్చు, వారు సంతోషపడతారే కానీ నీకెవ్వరు సహాయం చేయరు. మనుషుల స్వభావం అలాంటిదే. చాలా మంది ఇలాగే ఉంటున్నారు. కాకపోతే కొందరు దేవుని బిడ్డలు వారి కొరకు ప్రార్థన చేస్తారు, వారి సమస్యల నుంచి వారిని విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. క్రైస్తవ బిడ్డలుగా మనకు ఉండవలసిన మొదటి లక్షణము, ఇతరులు బాధలో ఉన్నప్పుడు వారిని మనం చూచి ఎగతాళి చేయకూడదు, వారి గురించి మనం సంతోషపడకూడదు. వీలైతే వారికి సహాయం చేయాలి, లేకపోతే వారి కొరకు ప్రార్థన చేయాలి. తప్పకుండా మన ప్రార్థన ద్వారా కూడా దేవుడు వారిని ఆ శ్రమల నుంచి వారిని విడిపిస్తారు. అనగా హృదయాంతరంగంలో ఆ బాధను, ఆ యొక్క
వేదనను వ్యక్తపరచడమే ఆర్తధ్వని. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోనికి వచ్చి మన హృదయాంతరంగంలో నుంచి ఆ బాధను, మన హృదయాన్ని మొత్తం దేవుని సన్నిధిలో ఆర్తధ్వని ద్వారా కుమ్మరించినప్పుడు మన దేవుడు జాలి గల దేవుడు, కనికర సంపూర్ణుడు, మనల్ని తప్పకుండా మన యొక్క శ్రమలో నుండి ఆయన విడిపించగలడు. అందుకే అంటాడు, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజును నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. మరి ఈ ఆర్తత్వని కేవలం మనుషులు మాత్రమే చేశారా అంటే, ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు యేసయ్య కూడా ఈ యొక్క ఆర్తత్వని చేసి ఉంటున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తమను మరణము నుండి రక్షింపగలిగిన వారికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిన మాట చూస్తున్నాం. ఎవరి గురించి మాట రాయబడిందంటే యేసయ్య గురించి. యేసయ్య తాను అప్పగింపబడడానికి రాత్రి ముందు, అనగా ఆ రోజు ముందు రాత్రి ఆయన గెత్సేమనే తోటలో ఉన్నప్పుడు తన శిష్యులను ఆయన తీసుకొని గెత్సేమనే తోటలోకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్ని కొంత విడిచిపెట్టి కొంత దూరం ఆయన వెళ్ళి మోకాళ్ళుని ఆయన కన్నీళ్లతో రోచనముతో బహు చింతాకాంతుడై ఆయన ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. చూడండి, మత్తయి సువార్త మరి 26వ అధ్యాయం 33 నుంచి 37 నుంచి 41 వచనాల్లో ఈ మాటలన్నీ మనకు కనపడతాయి. ఆయన తన శిష్యులను తీసుకుని గెత్సేమనే తోటకు వెళ్ళి వారిని విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళి ఆయన మోకాళ్ళుని తన ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదుటి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించెను. ఆయన బహు వేదన పడి దుఃఖపడి అనే మాట వ్రాయబడింది. ఎందుకనగా ఆయన సిలువకు తర్వాత సిలువ శ్రమను ఆయన అనుభవించుకోవచ్చున్నాడు. ఎందుకనగా సిలువ మరణము అత్యంత భయంకరమైన మరణం. అంత మాత్రమే కాకుండా అంతకు ముందు రోజు రాత్రి కూడా తాను అనుభవించబో ప్రతి శ్రమను యేసయ్య ఎరిగి ఉంటున్నాడు. తెలిసి కూడా ఆ యొక్క శ్రమను అనుభవించడానికి యేసయ్య ఇష్టపడ్డాడు, సిద్ధపడ్డాడు. ఎందుకనగా ఆయన ఈ లోకంలోనికి వచ్చినది అందుకే కదండి, మనందరి పాపములను భరించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. అందుకే అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 7 వచనాల్లో, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి మరి ఆ శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనెను, మరియు ఆయన తను తాను విధేయత చూపించుకున్నాడంట. ఆయనని ఫిలిప్పీ పత్రికలో రాయబడి ఉన్నది. అలాగే క్రీస్తు పడే ప్రతి శ్రమను గురించి ఆయనకు ముందే తెలుసు. ముళ్ళ కిరీటం ధరించడానికి తెలుసు, కొరడా దెబ్బలు తింటాడని తెలుసు, పిడిగుద్దులు తింటాడని ఆయనకు తెలుసు, ఉమ్మి వేయబడతాడని ఆయనకు తెలుసు, జుట్టు వెంట్రుకలు పీకి వేయబడతాయని తెలుసు. మరి ఆయనను దేహమంతా నాగలితో దున్నినట్లుగా యేసుక్రీస్తు శ్రమకు ఆయన అంతటి శ్రమ అనుభవించడం ఆయనకు తెలుసు. అయినా కానీ ఆయన ఆ యొక్క శ్రమను ఆయన ఇష్టపడి ఆయన చేసి ఉంటున్నాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన ఆర్తధ్వని చేస్తున్నాడు, ఆయన ఇదిగో నీ చిత్త ప్రకారం కానిము నాయనా, ఈ గిన్నె నా ఎదుట నుండి తొలగింపుము, అయినను కాదు నీ చిత్త ప్రకారమే కానిము అని యేసయ్య ప్రార్థన చేసి తన శిష్యుల దగ్గరకు వస్తే వారు చక్కగా నిద్రపోతున్నారు. అప్పుడు అంటున్నాడు యేసయ్య, మెలకువగా మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయుడి. మరి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనము. యేసుక్రీస్తు ఆత్మ సిద్ధంగా ఉంది, కానీ ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు, మానవకారిగా జీవించినప్పుడు ప్రతి శ్రమకు ఆయన శరీరము ప్రతి శ్రమను అనుభవించింది. మరి ఆ ఎంతటి శ్రమను అనుభవించడానికి శరీరము సిద్ధంగా లేదు. ఎందుకనగా భరించలేని నొప్పి గుండా ఆయన వెళ్ళాలి. ఎందుకనగా ఇవన్నీ చేసింది నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఆయన శిలువపై అంత కఠినమైన వేదన, బాధ, శ్రమ ఆయన అనుభవించి ఉంటున్నాడు.
మరి ఇదిగో మీకు త్వరగా యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేసే సమయంలో ఆయన ఎత్తుకు వచ్చి కొంతమంది ఆత్మధ్వని మరి దుఃఖపడి విజ్ఞాపన చేసినప్పుడు వారి శ్రమ నుండి ఆయన విడిపించినట్లుగా అనేక సందర్భాలు మనకు కనపడతాయి. కానీ నేను మీకు త్వరగా ఒక 2 వృత్తాంతాలు మీకు తెలియజేసి నా వాక్య సందేశం ముగిస్తాను. యేసయ్య శరీరుడుగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన 33 సంవత్సరాలు బ్రతికినాడు. అందులో 3.5 సంవత్సరాల పాటు క్రీస్తు పరిచర్య చేసి ఉంటున్నాడు. ఆ పరిచర్యలో భాగంగా ఒకరోజు ఆయన ఎరుకోకుండా వస్తున్నాడు. మీకు మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం నుండి 52వ వచనం వరకు ఈ మాటలు మనకు కనపడతాయి. ఆయన ఎరుకోకుండా ఉండి వస్తున్నప్పుడు ఆ ఎరుకో పట్టణంలో బర్తిమయి అనే ఒక గుడ్డి భిక్షకుడు ఉన్నాడు. మరి పుట్టుకతో ఆయన గుడ్డివాడు. ఆయన ఒకరు తీసుకొని వచ్చి అక్కడ విడిచిపెడితే ఆయన అక్కడ తను అడుక్కుంటూ మరి భిక్షం ఎత్తుకుంటూ తన జీవనాన్ని కొనసాగించుకునేవాడు. మరి యేసయ్య ఆ యొక్క దారిలో వస్తున్నాడని తెలిసి ఆ యొక్క బర్తిమయి గారు గావుకే ఆయన కేకలు వేస్తున్నాడు ఆత్మధ్వని ద్వారా, నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణింపమని ఆయన కేకలు వేసినప్పుడు చుట్టూ ఉన్నవారు ఆయన గద్దించారట. ఊరుకో, ఆయన దూరంగా వెళ్ళిపోయినప్పుడు ఆయన ఎక్కడ నిరుత్సాహపడిపోకుండా ఇంకా గట్టిగా ఆయన దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించమని మరి బిగ్గరగా ఆయన కేకలు వేసినప్పుడు వెళ్ళుచున్న యేసయ్య ఆగినాడు, నిలిచినాడనే మాట మనం చూస్తున్నాం. మరి నిలిచి ఆయన బర్తిమయి తన ఎద్దకు తీసుకురమ్మన్నప్పుడు ఆయన శిష్యులు బర్తిమయి దగ్గరికి వచ్చి భయపడకుము, ఇదిగో ఆయనను రమ్మంటున్నాడు. వెంటనే బర్తిమయి దిక్కున లేచనే మాట అక్కడ కనబడుతుందండి. దిక్కున లేచి తన బట్టను అక్కడే పారవేసి పరిగెత్తుకుంటూ మరి ఆయన ఎలా వచ్చాడో యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకేమి కావాలని బర్తిమయితో ఆయన అడిగినప్పుడు, అయ్యా ప్రభువా నాకు చూపు దయచేయనైనా, చూపు దయచేయనైనా. గుడ్డివారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందంటే లోకం మనకు అంత కనపడుచున్నది, కానీ వారికి మొత్తము చీకటే. ఆ చీకటి అతి భయంకరమైనదండి, ఏమీ కనపడదు వాళ్ళకు. మరి వారు ఎలా బ్రతకాలి? అటువంటి పరిస్థితుల్లో యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నాకు చూపు దయచేయమన్నప్పుడు వెంటనే యేసయ్య అంటున్నాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరచెను, ఇదిగో చూపు కలిగి నువ్వు వెళ్ళమన్నప్పుడు బర్తిమయి చూపు పొంది ఆయన వెంబడే వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నామని. అనగా బర్తిమయి యొక్క ఆర్త ధ్వని మరి ఆయనకు స్వస్థత కలిగించుంటున్నది, చూపు తీసుకుని వచ్చి ఉంటున్నది. అంత మాత్రమే కాకుండా మార్కు సువార్త 5వ అధ్యాయం వచ్చినప్పుడు మనము మరి ఆ మార్కు సువార్త 5వ అధ్యాయం 22-23 వచనాల్లో ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారి, అతని పేరు యాయీరు, మరి ఆయన యొక్క కుమార్తె చిన్న పిల్ల బాలిక మరణము పొందినంత భయంకరమైన వ్యాధి కలిగి ఆమె బాధపడుచుంటే ఆయన యేసయ్య దగ్గరకు వచ్చి ప్రభువా నా కూతురు అత్యంత భయంకరమైన పరిస్థితుల్లో ఉందయ్యా, నీ వచ్చి చేతులు ఉంచితే చాలయ్యా ఆ బిడ్డ స్వస్థపరచబడుతుందనేసి ఆ యొక్క యాయీరు యేసయ్య దగ్గరకు వచ్చి తన ఆత్మత్వాన్ని తెలియజేసినప్పుడు వెంటనే యేసయ్య వారితో కూడా వెళ్ళినాడు. వెలుచున్న మార్గంలో రక్తస్రావం గల స్త్రీని ఆయన స్వస్థపరచడం కూడా మనకు అక్కడ తర్వాత వచనంలో చూడొచ్చు. మరి ఆయన వెలుచున్నప్పుడు ఇదిగో యాయీరు కుటుంబంలోని వ్యక్తి వచ్చి, ఆయన సేవకుడు వచ్చి, నీవు బోధకుని నువ్వు ఆ శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయినది. అప్పుడు అంటున్నాడు యేసయ్య, చూడండి మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనంలో, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారులతో చెప్పి పేతురును, యాకోబును, యోహాను అనగా ఈ యొక్క అంతరంగ శిష్యులు మాత్రం తీసుకుని యాయీరు యొక్క గృహానికి వెళ్ళినప్పుడు ఆ గృహము నిండా గొల్లని ఏడుపు, పిల్లలకు వారు భయంకరంగా ఏడుపు. ఎందుకనగా ఆ బాలిక చనిపోయినది, ఆ బిడ్డ చనిపోయినది. వెంటనే యేసయ్య అంటున్నాడు, మీరు ఏడవద్దండి, ఈ బాలిక నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పినప్పుడు వారందరూ ఆశ్చర్యపడి యేసయ్యను హేళన చేసి ఉంటున్నారు. చనిపోయినది బిడ్డను ఈయనేమో నిద్రించుచున్నాడని చెప్పినప్పుడు యేసయ్య వెంటనే ఆ బాలిక ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ బాలికతో ఉంటున్నాడు, తలితా కుమి అనగా చిన్నదానా లెమ్మని చెప్పిన వెంటనే ఆ యొక్క బాలిక వెంటనే లేచి కూర్చున్నదండి. చూస్తున్న వారందరూ విస్తుపోయారు, ఇది ఎక్కడ జరుగుతుంది? చనిపోయిన వారు
నింపబడుచున్నారు. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించడం ప్రారంభించినారు. వెంటనే ఎవ్వరికి తెలియచేయకండి అని ఆయన తెలియజేసి యేసయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టు కనిపిస్తున్నాం. ఇంకా అనేక సంతులు కృష్ణ రోగుల్ని ఆయన స్వస్థపరిచి ఉంటున్నాడు. మరి గుడ్డి వారిని కన్ను చూపించి ఉంటున్నాడు. చనిపోయిన వారిని లేవనెత్తింటున్నాడు. మరి ఎన్ని భయంకరమైన కఠినమైన రోగాలున్నా కానీ యేసయ్య నామంలో ప్రతి ఒక్క రోగము కూడా వారిని వదిలిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. అనగా ఎవరైతే తమ హృదయంలో నుండి ఆ ఆర్తధ్వనిని దేవునికి తెలియజేసినారో వారందరూ కూడా మేలును పొందుకున్నట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. నా జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో వేదనలు. ఎందుకని? యేసయ్యను మనం నమ్ముకున్నాం కదా, ఆయన సమాధానకర్త అయిన దేవుడు కదా, ఆయన స్వస్థత కలిగించే దేవుడు కదా, మరి మాకెందుకు అన్నప్పుడు తప్పకుండా ఈ లోకంలో ఉన్నప్పుడు శ్రమ వస్తుంది. శ్రమ లేనిది కిరీటం లేదు. ఈ లోకంలో సద్భక్తునిగా బ్రతుకును ఉద్దేశించిన వారికి శ్రమ కలుగునే మాట 2 తిమోతి 3:12 మనకు కనపడతాయి. తప్పకుండా శ్రమ ఎందుకనగా యేసయ్యే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శ్రమ అనుభవించినాడు. అపవాది ఎవరిని విడిచిపెట్టాడు. కాకపోతే అపవాదిని ఎదిరించడమే మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠము. అందుకే యాకోబు పత్రిక మరి 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుండి పారిపోవును. ఇదే సూత్రం. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సూత్రం ఇది. దేవునికి లోబడి ఉండాలి. మనము అపవాదిని ఎదిరించే శక్తి కలిగి ఉండాలి మనము. అప్పుడు వాడు మన ఎదురు నుండి వాడు పారిపోతాడు. ఈ లోకంలో శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అనారోగ్యం వచ్చినా, అప్పు వచ్చినా మనుషుల దగ్గర మనం వెళ్ళి ప్రయోజనం లేదు. అదేదో మనం దేవుని సన్నిధిలో మన ఆత్మత్వని మనం తెలియజేసినప్పుడు మన దేవుడు తప్పకుండా మనకు ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి మనల్ని ప్రతి బాధ నుంచి ఆయన విడిపించును. కట్టి కృప మనందరికీ దేవుడు కలిగి చేయగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.